ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ అవర్ ట్రైబల్ చీఫ్ రోమన్ రెయిన్స్ అయితే వచ్చిండు. ఓటీసీ 1 ఈరోజు రిటర్న్ చేసిండు రాలో. బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేసిండు. మన జెవుస్‌ని సేవ్ చేసిండు. ఇదంతా బానే ఉంది. సో, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంది? అంటే రోమన్ రెయిన్స్ అంటే ఒకరోజు వస్తున్నాడు అండ్ మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నాడు. ఒకరోజు వస్తున్నాడు మళ్ళీ గ్యాప్ తీసుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఏం చేయబోతున్నాడు? అండ్ రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్‌లో ఫైట్ చేస్తాడు. మనకి ఇంతకుముందు ఈ సమ్మర్ స్లామ్‌లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ రోమన్ రెయిన్స్ అని మ్యాచ్ ఉండే. బట్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ రాలో రిటర్న్ చేసిన తర్వాత ఇది కొంచెం చేంజ్ అయిందన్నమాట. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ రోమన్ రెయిన్స్ కూడా రియాక్షన్ ఇచ్చిండు. సో, వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జెవుస్ రియాక్షన్ చూడండి. మన రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసినందుకు ఫోటోని షేర్ చేసిండన్నమాట. ఈటని మెన్షన్ చేసిండు. అండ్ ఇంకొకటి, మీరు ఈ స్క్రీన్ మీద 2 ఫొటోస్ ఉంటాయి, వీటిని చూడండి. అంటే మనకి బ్లడ్ లైన్ స్టోరీ లైన్ స్టార్ట్ అయినప్పుడు మన జెవుస్ రోమన్ రెయిన్స్ ఏ విధంగా షేక్ హ్యాండ్ చేసుకున్నారో అండ్ ప్రజెంట్ మళ్ళీ మన రోమన్ రెయిన్స్ వచ్చి జెవుస్‌ని అదే స్టైల్లో అంటే పైకి లాబెట్టినారన్నమాట, షేక్ హ్యాండ్ ఇచ్చినారన్నమాట. సో, 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అండ్ ఇప్పుడు స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అండ్ ఇంకొకటి డౌట్ ఏంటంటే, ఇప్పుడు రోమన్ రెయిన్స్ బేబీ ఫేస్ క్యారెక్టరా లేదంటే హీల్ క్యారెక్టరా? సో, చూడండి, రోమన్ రెయిన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్, హీల్ క్యారెక్టర్లో రాలేదు. అండ్ ఈ హీల్ క్యారెక్టర్ అని ఎందుకు డౌట్ వస్తుందంటే, చాలామందికి సీఎం పంక్తో చేయగలపలేదు రోమన్ రెయిన్స్. సో, అందుకోసమే రోమన్ రెయిన్స్ హీల్ క్యారెక్టర్ కావచ్చు అని అనుకుంటున్నారు. సో, రోమన్ రెయిన్స్ అయితే బేబీ ఫేస్ క్యారెక్టర్లోనే వచ్చిండు. సో, మేబీ రోమన్ రెయిన్స్ ఇన్ ఫ్యూచర్లో హీల్ క్యారెక్టర్లో మారచ్చు అన్నమాట. అండ్ ఇంకొకటి, రోమన్ రెయిన్స్ రియాక్షన్ చూడండి. ఐ యామ్ బ్యాక్ అని ఒక వీడియోని పోస్ట్ చేసిండన్నమాట. అండ్ అంతేకాదు, మన రోమన్ రెయిన్స్ ట్విట్టర్లో ట్వీట్ కూడా చేసిండు. చాలా రిసిప్ట్స్ అయితే వచ్చినాయి, అందుకని నేను రాలో వచ్చినానని చెప్పిండు. అండ్ ఇక రోమన్ రెయిన్స్ అయితే కంపల్సరీగా ఫైట్ చేయబోతున్నాడు సమ్మర్ స్లామ్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇప్పుడు రోమన్ రెయిన్స్ వచ్చింది కదా, నెక్స్ట్ రాలో మళ్ళీ రోమన్ రెయిన్స్ వస్తాడా రాడా? సో, చూడండి, మనకి ఇంకా సమ్మర్ స్లామ్ కోసం 2 రాలు ఉన్నాయి. అంటే 2 రాలో మేబీ రోమన్ రెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఎందుకు వస్తాడు అంటే, స్టిల్ ఇంకా సమ్మర్ స్లామ్ కోసం మ్యాచ్ కన్ఫర్మ్ కాలేదు మన రోమన్ రెయిన్స్కి. సో, మ్యాచ్ అయితే కన్ఫర్మ్ కావాలి కదా. సో, కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్కి మ్యాచ్ కన్ఫర్మ్ కావాలంటే మళ్ళీ బ్రాల్ జరగాల్సిందే. సో, ఇప్పుడు ఏ బ్రాల్ జరగకుండా డైరెక్ట్గా సోషల్ మీడియాలో రోమన్ రెయిన్స్ మ్యాచ్ని కన్ఫర్మ్ చేస్తుందా డబ్ల్యూడబ్ల్యూఈ? సో, ఆ విధంగా చేస్తే కరెక్ట్ ఉండదు. సో, ఇప్పుడు కంపల్సరీగా రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రాలో కనిపించాలి. ఒక రాలో మిస్ అయినా ఇంకొక రాలో కంపల్సరీగా కనిపించాలి. అండ్ అప్పుడు వీళ్ళ మధ్య మళ్ళీ బ్రాల్ జరగాలి. అప్పుడు మేబీ ఈ సమ్మర్ స్లామ్ కోసం మ్యాచ్ కన్ఫర్మ్ అవ్వాలన్నమాట. అండ్ ఇప్పటివరకే సమ్మర్ స్లామ్ కోసం చాలా మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ రోమన్ రెయిన్స్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ ఏ మ్యాచ్లో ఫైట్ చేస్తారు? సింగిల్స్ మ్యాచ్లోనా లేదంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనా? సో, ఇది కూడా ఒక పెద్ద డౌట్ అన్నమాట చాలామంది ఫ్యాన్స్లో. అండ్ ఇప్పుడు చూడండి, రోమన్ రెయిన్స్ వన్స్ రిటర్న్ చేయకముందు రోమన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అన్నారు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రెయిన్స్ అండ్ జెవుసో వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందని అంటున్నారు. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయడం బెటరా లేదంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేయడం బెటరా? సో, నాకు తెలిసి అయితే ఇప్పుడు రోమన్ రెయిన్స్ కనుక సమ్మర్ స్లామ్లో ఓడిపోవాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తే ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే బెటర్. ఎందుకంటే జెవుస్తోని పిన్ చేయించి మన రోమన్ రెయిన్స్కి లాస్ ఇస్తే అది వేరే. బట్ రోమన్ రెయిన్స్ సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసి రోమన్ రెయిన్స్ ఓడిపోయింది అనుకో, అదంతా కరెక్ట్గా ఉండదు. సో, ఒక్కవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ కనుక బ్రాన్ బ్రేకర్ని అండ్ బ్రాన్సన్ రీడ్ని మన సెత్ రాలిన్స్ ఫ్యాక్షన్ని కొంచెం పవర్ఫుల్గా చూపించాలని డిసైడ్ అయ్యి రోమన్ రెయిన్స్కి లాస్ ఇద్దామని అనుకుంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతూనే బెటర్. ఎందుకంటే రోమన్ రెయిన్స్ పిన్ తీసుకుంటే కరెక్ట్గా ఉండదు. అండ్ ఇప్పుడే రిటర్న్ చేసిండు అండ్ ఒక న్యూ క్యారెక్టర్లో వచ్చిండు, ఓటీసీ 1గా వచ్చిండు. సో, అలాంటి ఓటీసీ 1 క్యారెక్టర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో, అందుకనే చెప్తున్నాను, రోమన్ రెయిన్స్ ఓడిపోయేది ఉంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్లోనే ఫైట్ చేయాలి. సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేసి రోమన్ రెయిన్స్ ఓడిపోయే సిచ్యువేషన్ తీసుకొచ్చింది అనుకో డబ్ల్యూడబ్ల్యూఈ, సో ఇక అది మొత్తం బేకార్ అయిపోతుంది. సో, నాకు తెలిసి రోమన్ రెయిన్స్ సమ్మర్ స్లామ్లో ఓడిపోడు అనిపిస్తుంది. ఆయన చాలా పవర్ఫుల్గా రిటర్న్ చేసిండు. అండ్ రోమన్ రెయిన్స్ ఓడిపోతే ఇక అర్థం ఉండదన్నమాట. బట్ ఓడిపోయిన తర్వాత మేబీ ఫ్యూడ్ని కంటిన్యూ చేస్తారు కావచ్చు, వాళ్ళు మళ్ళీ అటాక్ చేస్తారు కావచ్చు. అండ్ మన సెత్ రాలిన్స్ ప్లాన్ బి అని మెన్షన్ చేసిండు. ఆ ప్లాన్ బి ఏంది అనేది మనకి ఇంకా తెలియదు. అంటే సెత్ రాలిన్స్ ఇంజురీ అయింది కదా, బట్ ఇంజురీ అయినా వెనకాలండి మన సెత్ రాలిన్స్ అన్నీ నడిపించవచ్చు, ఆ ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అప్పుడు మేబీ అంటే వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండదు కావచ్చు రోమన్ రెయిన్స్ పైన. ఆ ప్లాన్ బి అంటే వేరొక సూపర్ స్టార్ వచ్చి వీళ్ళ టీంలో యాడ్ అవ్వడమే కదా.
సో అప్పుడు వాళ్ళు పై చేయి సాధిస్తారు. సో అలా చూపిస్తారనేది చూడాలి. బట్ ఆ న్యూ సూపర్ స్టార్ ఎవరు అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సమ్మర్ స్లామ్ కోసం ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుందని అంటున్నారు. రోమన్ రైన్స్ అండ్ జెవుస్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందా, లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరిగితే మంచిగా ఉంటుందా? మీకేమనిపిస్తుంది దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు మనకి ట్యాగ్ టీమ్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో ఆల్రెడీ ఒక మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇది సెకండ్ మ్యాచ్ అన్నమాట. సో చూడాలి మరి మ్యాచ్ని బుక్ చేస్తారా, లేదంటే సింగిల్స్ మ్యాచ్నే బుక్ చేస్తారా? సో ఏదేమున్నా మనకి నెక్స్ట్ రాలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంకా మ్యాచే కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ రాలో కన్ఫర్మ్ చేస్తారు కావచ్చు. సో చూడాలి, కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ రూమర్స్ అయితే మనకి జెవుసో అండ్ రోమన్ రైన్స్ టీమప్ అయి బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్తో ఫైట్ చేస్తారని రూమర్ ఉంది. లేదంటే సింగిల్స్ మ్యాచ్ అయినా అవ్వచ్చని రూమర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఓటీసీ 1గా రోమన్ రైన్స్ వచ్చింది కదా, మరి ఓటీసీ ఎవరని అంటున్నారు. సో వినడానికి ఇది కొంచెం ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇందులో సెన్స్ ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు ఓటీసీ 1గా రోమన్ రైన్స్ వచ్చిండు అండ్ ఓటీసీ 1 అన్న అది రెండు రోమన్ రైన్సే. ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఇక్కడ ఎవరు అంటే అది రోమన్ రైన్సే అన్నమాట. సో ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్కి మొత్తం ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ఎవరు అంటే అది డైరెక్ట్గా ఇక మన రోమన్ రైన్సే అనే అర్థం వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఓటీసీ 1గా ఎందుకు వచ్చిందంటే మేబీ చెప్పలేం. ఇప్పుడు రోమన్ రైన్స్ ఉన్నంతకాలం రోమన్ రైన్స్ ఒక న్యూ అంటే ఒరిజినల్ ట్రైబల్ చీఫ్గా ఉంటాడు. అండ్ రోమన్ రైన్స్ ఒకవేళ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అంటే వీళ్ళ స్టోరీ కంటిన్యూ అవుతుంది కదా. అంటే వీళ్ళ ఫ్యామిలీలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ రోమన్ రైన్స్ రాకముందు కూడా డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు కూడా చాలామంది ఆ ఉలఫాలని హోల్డ్ చేసినారు, లైక్ ఉమాగా కావచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఉలఫాల మాలని మెన్షన్ చేసారు. అండ్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓటీసీ 1 అంటే రోమన్ రైన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్లో ఓటీసీ 2 కూడా రావచ్చు అన్నమాట. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపించవచ్చు. ఓటీసీ 1 ఏంది, ఓటీసీ 2 ఏంది? సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంతకుముందు సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ట్రైబల్ చీఫ్ ఉండే, అది సోలో సికవా. తనని తానుగా ట్రైబల్ చీఫ్గా నియమించుకుండు. బట్ రోమన్ రైన్స్ అనేది ఎర్న్ చేసుకుండు. ఈ ట్రైబల్ చీఫ్ ఆ ఉలఫాల మాల అనేది కష్టపడి సంపాదించుకుండు. సో తను ఎర్న్ చేసుకుండు. ఇప్పుడు ట్రైబల్ చీఫ్గా మారిండు. వన్స్ రోమన్ రైన్స్ ఆ క్యారెక్టర్ నుండి దిగిపోయిన తర్వాత అంటే రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే రోమన్ రైన్సే అంటే ఇంకొక బ్లడ్ లైన్ మెంబర్ని ఒక ట్రైబల్ చీఫ్గా నియమించవచ్చు వన్స్ రోమన్ రైన్స్ అంటే డబ్ల్యూడబ్ల్యూని విడిచిపెట్టిన తర్వాత. సో దాని తర్వాత ఓటీసీ 2 వస్తారు. దాని తర్వాత మేబీ ఓటీసీ 3 కూడా రావచ్చు అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ దీనిపైన అప్డేట్ ఇది ఉంది. అంటే ఓటీసీ 1 అంటే డైరెక్ట్గా రోమన్ రైన్స్ అండ్ దాని తర్వాత ట్రైబల్ చీఫ్ ఎవరు అంటే బ్లడ్ లైన్ ఫ్యామిలీలో సో మేబీ అది జెవుసో కావచ్చు, ఎవరైనా కావచ్చు, సమ్వన్. అంటే ఇప్పుడు మనకి ఏది క్లారిటీగా తెలియదు. సో ఈ విధంగా ఉండొచ్చు అని ఈ టైప్లో ఒక అప్డేట్ అన్నమాట. సో దీనిపైన మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అంతేకాదు మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ట్రైబల్ చీఫ్ ఛాంపియన్షిప్ని కూడా డబ్ల్యూడబ్ల్యూఈ షాప్లో రిలీజ్ చేసిందన్నమాట. సో దాని కాస్ట్ ఎంత అంటే $599. సో ఆ కాస్ట్ పెట్టి మనం కొనలేము, ఖచ్చితంగా కొనలేము. ఎందుకంటే దాని కాస్ట్ మన ఇండియన్ రూపీస్లో ఒక 50,000 చిల్లర ఉంటుంది అన్నమాట. సో 50,000 చిల్లర ఉంటుంది ఆ ఒక్క టైటిల్కి. సో ఇక్కడ వాళ్ళు కొనలేరు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కొంటారు. అంటే అది ఒక లిమిటెడ్ ఛాంపియన్షిప్ కదా, సో ఎక్కువ దొరకవు. లిమిటెడ్ అన్నది ఉంటుంది, అందుకనే ఎక్కువగా దొరకవు. సో మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేసిన టైటిల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఎన్ని మెన్షన్ చేస్తుందో అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు 20 మెన్షన్ చేస్తే 20 టైటిల్స్ ఉంటాయి. సో దాని తర్వాత ఎక్కువగా ప్లాన్స్ చేయాలని కూడా అనుకోదు. అంటే ఎక్కువ డబ్బులు వస్తే మేబీ చెప్పలేం కావచ్చు, కానీ సో ఒక లిమిటెడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు మనకి 1316 రోజుల టైటిల్ రీన్ ఛాంపియన్షిప్ని తీసుకొచ్చినారు. అవి కూడా లిమిటెడ్ ఉండే, అవి కూడా జల్దీనే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు న్యూ అన్డిస్ప్యూటెడ్ ట్రైబల్ చీఫ్ ఛాంపియన్షిప్ని కూడా రిలీజ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో అవి కూడా లిమిటెడ్ ఉంటాయి. అండ్ ఇంకొకటి చెప్పాలి, నిజానికి ఈ ఛాంపియన్షిప్ని ముందే రిలీజ్ చేయాల్సి ఉండేనంట. అంటే మన సోలో సికవాతో రోమన్ రైన్స్ ఫ్యూడ్లో ఉండే కదా, ఆ టైంలోనే ఈ ఛాంపియన్షిప్ని రిలీజ్ చేయాల్సి ఉండేనంట. బట్ ఆ ప్లాన్ని మొత్తం తీసేసినారంట. సో ఇప్పుడు రిలీజ్ చేసింది వన్స్ అప్పుడు రోమన్ రైన్స్ ఉలఫాల మాల గెలిచిన తర్వాత అన్డిస్ప్యూటెడ్ ట్రైబల్ చీఫ్ అనే ఛాంపియన్షిప్ని రిలీజ్ చేయాల్సి ఉండే, బట్ డిలే అయింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ చేసినారు. అండ్ ఇంకొకటి అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ జెవుస్తో కలిసిపోయినారు. అండ్ ఇప్పుడు సీఎం పంక్కేమో వేరే ఫ్యూడ్ ఉంది, గుంతర్తో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది సమ్మర్ స్లామ్ కోసం. అండ్ ఇటువైపు మన జిమ్మీ ఊసోకి అండ్ జేకబ్ ఫట్టుకి ఎవరు హెల్ప్ చేస్తారు అని ఇదొక డౌట్ ఉందన్నమాట. సో మేబీ చెప్పలేం, వాళ్ళ సైడ్ ఒక న్యూ మెంబర్ అయినా రావచ్చు, లేదంటే మన రోమన్ రైన్స్ అండ్ మన జెవుసోనే హెల్ప్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి
అంటే తామా టోంగా బి ఇంకా రిటర్న్ చేయలేదు. మన సోలో సికోవా నా ఫ్యామిలీ ఫుల్ అయిందని చెప్పిండు. నా ఫ్యామిలీ మొత్తం ఫుల్ అయిపోయింది. నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసినారు. అండ్ అక్కడ తామా టోంగాని మెన్షన్ చేయలేదు మన సోలో సికోవా. సో ఇప్పుడు మన తామా టోంగా అఫీషియల్‌గా ఔట్ ఆఫ్ ద సోలో సికోవా ఫ్యామిలీ అని చెప్పాలి. సో ఇప్పుడు మన తామా టోంగా మన జేకబ్ ఫటుతో కలిసే ఛాన్స్ అయితే ఉంటది. అండ్ మేబీ న్యూ మెంబర్స్ అయినా రావచ్చు. లేదంటే వీళ్ళైనా హెల్ప్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ చూస్తే ఏమైనా మనకి కొంచెం క్లారిటీ రావచ్చు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ అండ్ జాన్ సీనా ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తున్నారన్నమాట. సో ఒక సెగ్మెంట్ ఉండొచ్చు. లేదంటే బ్రాలే జరగొచ్చు వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఇంకొకటి ఈరోజు రోమన్ రైన్స్ రిటర్న్ చేసింది కదా! ఆ రిటర్న్ వీడియోస్ అన్నిటిని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ ఉన్న ప్రతి వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్ళినాయన్నమాట. అండ్ ఈరోజు రాలో జరిగిన మూవ్‌మెంట్స్ అన్నిటిని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బట్ ఏ వీడియోకి కూడా ఇంత వ్యూస్ అనేది రాలేదు. బట్ మన రోమన్ రైన్స్ వీడియోకి మాత్రం ఇన్ని మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మీకు కనిపించేది ఇవి తక్కువ. సో ఇది నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పటికీ ఇంకా చాలా ఎక్కువ వ్యూస్ అయిపోయినాయి. మీరు మళ్ళొకసారి చెక్ చేయొచ్చు. సో అందుకనే రోమన్ రైన్స్ డబ్ల్యూడబ్ల్యూఈకి ఒక బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ అట్రాక్షన్ అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు సీఎం పంక్‌తో అయితే రోమన్ రైన్స్ కలవలేదు. అండ్ ఇప్పుడు మేబీ ఎందుకు కలవలేదంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ కలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీఎం పంక్‌కి వేరే స్టోరీలో చూపిస్తున్నారు. గుంతర్‌తో మ్యాచ్ ఉంది. సో ఇప్పుడు మన సీఎం పంక్ గుంతర్‌తో ఫ్యూడ్‌లో ఉంటారు. సో ఇప్పుడు రోమన్ రైన్స్‌తో కలవడం ఎందుకని ఈ టైప్‌లో చూపించొచ్చు. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్‌లో సెత్ రోలిన్స్ వచ్చినప్పుడు మళ్ళీ రోమన్ రైన్స్ సీఎం పంక్ ఒకటైనా అవ్వచ్చన్నమాట. సో ఛాన్సెస్ అయితే ఉంటది ఈ విధంగా జరగడానికి. బట్ యాజ్ ఆఫ్ నౌ రోమన్ రైన్స్ సీఎం పంక్ డిఫరెంట్ స్టోరీ లైన్‌లో ఉన్నారన్నమాట. సీఎం పంక్ మన గుంతర్ సైడ్ వెళ్తున్నారు. అండ్ మన రోమన్ రైన్స్ ఏమో బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ సైడ్ వెళ్తున్నారన్నమాట. అండ్ ఇంకొకటి ఈ సర్వైవర్ సిరీస్ కోసం మన రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. రోమన్ రైన్స్ సర్వైవర్ సిరీస్లో కూడా ఫైట్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు వార్ గేమ్స్లో ఫైట్ చేస్తారా అనేది చూడాలన్నమాట. సో వార్ గేమ్స్లో ఫైట్ చేస్తే కంపల్సరీగా టీమ్ వర్సెస్ టీమ్ ఉంటుంది. సో మరి అది సెత్ వర్సెస్ రోమన్ రైన్స్ టీమ్ అవుతుందా, లేదంటే జాన్ సీనా వర్సెస్ కోడీ టీమ్ అవుతుందా అనేది చూడాలన్నమాట. అండ్ యాజ్ ఆఫ్ నౌ అంటే బ్లడ్ లైన్ కూడా స్టోరీ ఉంది. బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ కూడా జరగచ్చు. బట్ ఇంతకు ముందుకు జరిగింది బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్. అంటే 2 సార్లు ఫైట్ చేసినారు. ఒకసారి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ జరిగింది. అండ్ దానికన్నా ముందు బ్లడ్ లైన్ మెంబర్స్ కూడా సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో ఫైట్ చేసినారు. సో మళ్ళీ అదే విధంగా చూపిస్తుందా, లేదంటే వేరే సూపర్ స్టార్స్ని యాడ్ చేస్తుందా అనేది మనకి సర్వైవర్ సిరీస్ టైంలో తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ రోమన్ రైన్స్ పైన అప్డేట్స్, రూమర్స్ ఇవన్నమాట. సో మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.